ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జుకెర్బర్గ్ ఫిబ్రవరి 4, 2004న ఫేస్బుక్ని క్రియేట్ చేశాడు. అతను ఒక హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్. మొదట్లో హార్వర్డ్ స్టూడెంట్స్కి మాత్రమే పరిమితమైన ఫేస్బుక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 2014 నాటికి 2 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వయోపరిమితి 13 సంవత్సరాలు. ప్రపంచంలోనే ఇప్పుడు ఒక అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్గా ఫేస్బుక్ మారింది. ఎదుటి వ్యక్తి జీవితాన్ని పరిశోధించి నియంత్రించే స్థాయికి వచ్చేసింది. కొన్ని సందర్భంలో మనిషి యొక్క నైజాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చింది. అంటే ఫేస్బుక్ అనేది ఒక డ్రగ్ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి వ్యక్తి దైనందిన జీవితాన్ని శాసించే విధంగా తయారైంది. ఫలానా అని చెప్పలేను కానీ ప్రస్తుతం ఫేస్బుక్ అనేది అనేక చెడు విషయాలకు కూడా హేతువుగా మారింది. అందులో నుండి క్రియేట్ అయిందే ఈ షార్ట్ ఫిలిం. హలో, ఎక్కడున్నావు? నేను వచ్చాను, ఇంట్లో ఉన్నాను, వస్తావా? పెళ్ళైన కొత్తలో నన్ను ఎంతో బాగా చూసుకున్నావు, కానీ ఇప్పుడు నన్ను ప్రతి చిన్న విషయానికి అసహించుకుంటున్నావు. కారణం లేకుండానే తిడుతున్నావు. నిన్ను కొట్టడానికి కారణాలు కావాలా? వెళ్ళి టీ తీసుకురా. ఏంటి ఇది రిప్లై ఇవ్వట్లేదు? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. ఏంటి విషయం? ఏం లేదురా, నీతో విషయం చెప్పాలని. విసిగిచ్చింది అందుకేనా? అలా కాదురా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా. ఏంటి ప్రేమించావా? రే, నీకు పెళ్ళైంది గుర్తుందా? పెళ్ళైతే ప్రేమించకూడదా? ఇంతకీ ఎవరు అమ్మాయి? పేరు శ్రావణి, ఫేస్బుక్లో పరిచయం. ఫేస్బుక్కా? ఇంతకీ ఫేస్ చూసావా? ప్రొఫైల్ పిక్లో ఫ్లవర్ ఉందంతే. ఫేస్బుక్లో ఫేస్ చూడకుండా లవ్ ఏంట్రా? రే,
ప్రొఫైల్ పిక్లో ఉన్న ఫ్లవర్ లాస్ట్ చెవులో పెట్టగల చూడు. ఫేస్ చూడకుండా లవ్ ఏంట్రా? లేదురా, అమ్మాయి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నమ్మకం మీది పెట్టుబడి మాది ఇలాంటి డైలాగులు వినడానికి బాగానే ఉంటుంది కానీ మరి సంజు సంగతి ఏంటి? సంజు సంగతి పక్కన పెట్టు, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. బట్ తను నాతోనే ఉంటానంటుంది, సెకండ్ వైఫ్గానైనా. ఏంటి, అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిందా? శుభం. ఇంతకీ నన్నేం చేయమంటావు? వాళ్ళ భర్త అడ్డు దొలిగితే నేను హ్యాపీగా తనతో ఉండొచ్చు. సో నువ్వు హ్యాపీగా ఉండాలంటే వాణ్ణి లేపాలన్నమాట. వావ్, ప్లీజ్ రా. ఛ, ఇది ఇంకా ఆన్లైన్లోకి రాలేదేంటి? తొందరగా చాటకు రావే. ఏం చేస్తున్నావు? తొందరగా మెసేజ్ పంపి ఆన్లైన్లోకి వచ్చి ఇక్కడ వెయిటింగ్. ఎప్పుడు చూసిన ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో తెగ నొక్కేస్తున్నావు. నిన్నే నేను ఎలా టార్చర్ పెట్టాలో రీఛార్జ్ చేస్తున్నా. ముందెళ్ళి నిలబెట్టు, ఆఫీస్కి టైం అయింది, ప్రతిదీ చెప్పాలి. అంతా నీ ఆలోచనలే ముద్దు. Para mi mamita que me quita mi నీళ్లు పెట్టమన్నాను, పెట్టావా? పెడుతున్నాను కదా, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటే నోరు బాగా లేస్తుంది? ఏంటి ఏంటే నోరు లేస్తుంది? ఏంటి? ఏంటే ఏంటి? చాలే నీ యాక్టింగ్, ముందెళ్ళి నీళ్ళు పెట్టు. హేయ్ లే, హేయ్ నిన్నే, హేయ్ లే, హేయ్ ఏంటి అలా మారిపోయావు? లోపలికి రా. ఏంటి ఇంకా మర్చిపోలేదా? ఫేస్బుక్ అమ్మాయినేనా? అవును. ఏమైంది, మళ్ళీ టచ్లోకి వస్తుందా? అది రాలేదు.
బట్ తనను నేను మర్చిపోలేకపోతున్నా. తనని ఎంతగా మర్చిపోలేకపోతున్నానంటే ఈ 5 ఏళ్ళు తన గురించే ఆలోచించి కాలం గడిపా. బా కడుపు ఉబ్బిపోయిందిరా, టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తాను రా. పో. హాయ్ బంగారం. నేను జైల్లో కాలం గడిపింది నిన్ను ఎప్పుడు చంపేద్దామనిరా. ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటారా? ఏరా నా భార్య సంజు, నువ్వు ఇద్దరు కలిసి ఫేస్బుక్లో చాట్ చేస్తూ నేను లేని టైంలో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఫేక్ అకౌంట్ పెట్టి నన్నెందుకు ఆడుకున్నారు? నా కుటుంబాన్ని నాశనం చేశావు కదరా. అందుకే నీలాంటి ఫేక్ అకౌంట్ గాలని వరల్డ్ బుక్లో లేకుండా చేస్తా. Don't create fake account. It's injurious to life.